పాకిస్తాన్లో ఉగ్రవాదులు చాలా స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ ర్యాలీలు పెట్టుకుంటూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఉగ్రవాద దేశం పాకిస్తాన్ మరోసారి భారత వ్యతిరేక ర్యాలీ దారితీసింది. లాహోర్లో భారత వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. భారత్పై మరోసారి సైఫుల్లా విద్వేషపూరిత ప్రసంగం చేశాడు. మొన్న పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత, మన ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ దృశ్యాలు కూడా ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు ఇప్పుడు మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భారత వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ర్యాలీలో పెహల్గాం దాడి ఏదో గొప్ప దాడి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈ సైఫుల్లా కసూరి తను ప్రపంచ ఉగ్రవాదిగా పేరు పొందడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కొడుకు తలా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. పాకిస్తాన్ అణుపరీక్షల వార్షికోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకున్నారు. తలా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. పాకిస్తాన్ అణుపరీక్షల వార్షికోత్సవ సభ పేరిట పెహల్గాంలో ఈ ఉగ్రవాదులంతా కలిసి ర్యాలీ నిర్వహించుకున్నారు.